Hello everybody, we welcome to this show and this is Kadesh Outpal again, and I'm so excited because we come into the 7th episode of Chill Out Show, and today we have a special guest, Brother David Parlagaru from Vijayawada, and we'll invite him on screen please. Hi Anna, praise the Lord, and how are you? Hi, praise the Lord, I'm doing good. How are you, brother? Yeah, I'm doing fine, and మీరు ఎలా ఉన్నారన్నా? దేవుని దేవుళ్ళు బాగున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అందరం ఇంకా సజీవ లెక్కలు ఉన్నామంటే జస్ట్ బై హిస్ గ్రేస్ అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. Thank you so much for joining with us in this second season, and this is the 7th episode of Chill Out Show. Okay. And we are so thankful to you, and we are so thankful to you and ఈ యొక్క Chill Out Showకి గెస్ట్గా వచ్చిన విధానాన్ని బట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద గేమ్ గురించి రూల్స్ చెప్తాను. సో ఫస్ట్ రౌండ్ ఈజ్ ఏ బైబిల్ క్విజ్ రౌండ్, అండ్ సెకండ్ రౌండ్ ఈజ్ ఏ ఇమేజ్ రివీల్ రౌండ్, అండ్ థర్డ్ రౌండ్ ఈజ్ ఏ సస్పెన్స్ రౌండ్. సో గేమ్లోకి వెళ్ళకముందు గేమ్ గురించి రూల్స్ చెప్పాను. సో స్టార్టింగ్ గేమ్లోకి వెళ్ళకముందు వీ హ్యావ్ ఏ డిస్కషన్ ప్రోగ్రామ్. సో డిస్కషన్లోనికి వెళ్ళిపోదామన్నా. సో షల్ వి గో టు ద డిస్కషన్? సో ఎలా ఉన్నారు? సో హౌ ఇస్ యువర్ మినిస్ట్రీ, హౌ ఇస్ వదిన అండ్ హౌ ఇస్ పిల్లలు ఎలా ఉన్నారు? అండ్ డాడీ మమ్మీ మినిస్ట్రీ ఫ్యామిలీ పిల్లలు we all are doing good. As I said, ఓన్లీ దేవుని కృప మాత్రమే. ఎందుకంటే ఇన్ని కోవిడ్ సీజన్స్లో కానీ ఇన్ని సిచ్యువేషన్స్లో కానీ దేవుడు సజీవ లెక్కల్లోకి మమ్మల్ని నుంచి ఇంకా తన సేవని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన చేసిన లైక్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ అబౌట్ హిస్ గ్రేస్. వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ అబౌట్ ఇట్, అండ్ we all are doing good. Ministry is also going well. దేవుని దయ వల్ల. ఓకే, చాలా సంతోషం. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద గేమ్, ప్లీజ్ షేర్ యువర్ టెస్ట్ మనీ ఇన్ అ వెరీ ఫ్యూ మినిట్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ అబౌట్ యువర్ మినిస్ట్రీ అన్న. I was born and brought up in Vijayawada. మా ఫ్యామిలీలో ఎలాగంటే వీఆర్ ది 4th generation in ministry. సో నేను ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. సో మా తాతగారు ఫ్రమ్ గోదావరి డిస్టిక్, అండ్ దేవుని పిలుపు వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ టు బిలాయ్ మధ్యప్రదేశ్ వెళ్ళిపోయి తాతయ్య సేవ కోసం. అండ్ తాతయ్య బిలాయ్ వెళ్ళినప్పుడు లైక్ తనకి హిందీ కొద్దిగా కూడా రాదు, బట్ అక్కడికి వెళ్ళి ఇది నేర్చుకొని ఇది వాళ్ళ మధ్యలో ఆయన సేవ చేశారు. దాని తర్వాత మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా డాడీకి దేవుడు విజయవాడ పిలిచారు. సో మా డాడీ సంథింగ్ అరౌండ్ 1986, 7, 8 ఆ టైంలో కాల్ వచ్చి డాడీ విజయవాడ మినిస్ట్రీకి వచ్చారు. సో విజయవాడ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత డాడీ విజయవాడ వచ్చిన తర్వాత స్లోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే ఎవరూ తెలియదు డాడీకి కూడా. సైకిల్ తొక్కుంటూ ఉయ్యూరు, పామారు లైక్ ఆ ప్లేసెస్ అంతా వెళ్తూ సేవ చేశారు. సో నేను ఆ ఫ్యామిలీలో పుట్టి మా తాతగారు ఎలా సేవ చేశారు, నాన్నగారు ఎలా సేవ చేశారు అదంతా నేను చూశాను అనమాట. సో నాకంటూ ఒక బర్డెన్ ఉండేది, సేవ ఎలా చేయాలి, ఇలా చేయాలి అని. బట్ పాస్టర్స్ కిడ్స్ అందరూ ఎలాగైతే పెరుగుతారో దట్టు విజయవాడలో పుట్టాం కాబట్టి అక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ మూలన అసలు మినిస్ట్రీకి సంబంధం లేకుండా పెరిగాం మేమందరం. బట్ దేవుని కృప మాత్రం అలా మమ్మల్ని అంటుకట్టుకొని ఎన్నో ప్రమాదాల నుంచి కానీ ఎన్నో వర్స్ సిచ్యువేషన్ నుంచి కానీ తప్పించి మమ్మల్ని మెల్లగా ఈరోజు సేవలోకి తీసుకొచ్చారు. దెన్ నేను మినిస్ట్రీ చిన్నప్పటి నుంచి చేయాలని ఆశ ఉంది, కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు మినిస్ట్రీలోకి అంటే వస్తాను చేస్తానని నేనైతే అనుకోలేదు. బట్ డీప్ ఇన్సైడ్ ఆ డిజైర్ అయితే ఉంది. అండ్ ఎందుకంటే ఉన్న విజయవాడ సిచ్యువేషన్స్ బట్టి కానీ ఫ్రెండ్ సర్కిల్ బట్టి కానీ ఎవ్వరు, నేనే కాదు మా మినిస్ట్రీలో ఉన్న కో పాస్టర్స్ కూడా ఎవ్వరు డేవిడ్ మినిస్ట్రీలోకి వస్తాడు అని మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దేవుని కృప వలన దేవుడు థింగ్స్ అన్ని అప్సైడ్ డౌన్ చేసి స్లోగా ఆయన సేవలోకి తీసుకొచ్చి నన్ను ఈరోజు వాడుకుంటాను. Wow, so happy. I just wanna reveal a secret. అది ఏంటి అని అంటే, సో మీరు అది రివీల్ చేయాలి. ఈజ్ ఇట్ యువర్ మ్యారేజ్, ఈజ్ ఇట్ లవ్ ఆర్ అరేంజ్డ్? మా మ్యారేజ్ ఇట్స్ లవ్ అండ్ అరేంజ్డ్, బోత్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. బట్ ఇనిషియలీ స్టార్టెడ్ విత్ లవ్ ఓన్లీ.
దెన్ బట్ ఎలాగా బోత్ అయిందంటే ఏ రోజైతే ఐ గాట్ టు సీ హర్, తను చూసిన రోజే నేను వాళ్ళ మదర్తో మాట్లాడాను ద సేమ్ డే. సో దాని తర్వాత వీ హ్యాడ్ టైం, పెళ్ళికి ఇంకా టైం ఉండటం వలన వీ గాట్ టు నో ఈచ్ అదర్. సో యూజువలీ లవ్ కమ్ అరేంజ్ అంటే గ్యాప్ ఉంటుంది, లవ్కి అరేంజ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. బట్ మాకేంటంటే మేము తినని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ మదర్ని కూడా సేమ్ డే అప్రోచ్ అయ్యాను, సేమ్ డే. సో అందుకని ఐ కాల్ ఇట్ యాజ్ లవ్ అండ్ అరేంజ్. సో బ్లెస్డ్. మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. రీసెంట్గా కొన్ని మెసేజెస్ చూశాను సిస్టర్వి కూడా. సో బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ లైఫ్ అని నేను అంటాను. సో మీరేమంటారు? అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే నా లైఫ్లో నాకు పేషెన్స్ చాలా అంటే చాలా తక్కువ. సో నాకు ఎవరు సజెషన్ ఇవ్వాలన్నా సరే పేషెన్స్ గురించి ఇస్తారు. నువ్వు కొద్దిగా పేషెన్స్ పెంచుకో, ఎందుకంటే కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. ఎలాగంటే విజయవాడ సిచ్యువేషన్ తెలుసు కదా, ప్రతిదానికి రియాక్ట్ అయిపోతా ఉంటాం అన్నమాట. ఏదో ట్రాఫిక్ లో కానీ లైక్ స్కూల్లో కాలేజ్ లో కానీ రియాక్ట్ అవ్వకపోతే మనల్ని మనుషుల్లాగా కూడా ఎంచరు. సో అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి నా లైఫ్ లో నేను ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఒకరికి ఆన్సర్ ఇస్తాను అని నేను ఎప్పుడు అనుకోలే. తను నా లైఫ్ లోకి వచ్చిన తర్వాతే అది జరిగింది అనమాట. సో తను వచ్చిన తర్వాత లైక్ సో మెనీ థింగ్స్ చేంజ్, క్యారెక్టర్ వైజ్డ్. ఎందుకంటే మనం బెజవాడ గాయస్ కదా, సో చాలా హార్ష్గా. సో దట్ అంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు, కానీ ఇప్పుడున్న స్కూలింగ్ కిడ్స్ కాలేజెస్ పర్లేదు, కానీ బ్యాక్ ఇన్ దోస్ డేస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎంత యారగెంట్ గా ఉంటే, ఎంత హార్ష్ గా ఉంటే నువ్వు అంత నిలదొక్కగలుగుతావు, లేకపోతే మనల్ని అసలు రానివ్వరు, లేకపోతే కష్టం. అవునవును అన్న ఆఫ్ కోర్స్. అండ్ పూర్వీకులు చేసిన పరిచర్యకు అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చేసే పరిచర్యకు వ్యత్యాసం ఏమంటారు? సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా మంది ఎలాగంటారంటే బేసికల్ గా మినిస్ట్రీ చేంజ్ అవుతున్న కొన్ని, కాలం మారుతున్న కొన్ని, పరిస్థితులు మారుతున్న కొన్ని మనం కూడా మారిపోతూ చేయాలంటారు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. బట్ అట్ ది సేమ్ టైం జనరేషన్తో పాటు మన స్టాండర్డ్స్ మార్చుకోవాలి. దేర్ ఇస్ అ డిఫరెన్స్. చాలా మంది ఏంటంటే పాత రోజుల్లో మినిస్ట్రీ చేసినట్టు, ఆ రోజుల్లో మనం చేసినట్టు ఈ రోజుల్లో చేస్తే కొంచెం బెనిఫిట్. అప్పుడు జనరేషన్ వేరు, వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరు, ఇప్పుడున్న మనుషులు వేరు. సో అప్పుడున్నట్టు ఇప్పుడు చేస్తే ఎవరు వింటరు అన్న మాట ఇట్స్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ రైట్. బట్ దానికోసం అని చెప్పి మనకంటూ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. సమ్ క్రిస్టియన్ మారల్స్ అండ్ ఎథిక్స్ అంటారు. అది బైబిల్ కాలేజ్ కూడా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. మారల్స్ అండ్ ఎథిక్స్ అని అనుకుంటా దే టీచ్ ఇన్ పర్టికులర్ వీక్స్ అనమాట. క్రిస్టియన్ మారల్స్ అని, క్రిస్టియన్ ఎథిక్స్ అని. సో కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తా ఉంటారు. అవి మైండ్ లో పెట్టుకోకుండా చాలా మంది ఏంటంటే ఈ ప్రజెంట్ దీంట్లో పడిపోయి దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమంది ఏంటంటే ఇట్స్ ఓన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ దేర్ మినిస్ట్రీ. మా మినిస్ట్రీ, మా వెబ్సైట్, లేకపోతే మా ఫాలోవర్స్, లేకపోతే మాకు నేను రీసెంట్ అంటే పేరు చెప్తాను కానీ ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ కొంతమందితో నాకు కాన్వర్జేషన్స్ అయినాయి, ఫోన్ కాల్స్. వాళ్ళు మాట్లాడుతూ వచ్చి నా ఫాలోవర్స్ నాకు ఉన్నారు, నన్ను చూసి చేసేవాళ్ళు నాకు ఉన్నారు, నాకు వేరే వాళ్ళతో పని లేదు, వేరే ఆర్గనైజేషన్తో పని లేదు, వేరే మినిస్ట్రీస్తో పని లేదు, నేను చేసుకుంటా అన్నట్టు మాట్లాడారు. సో మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఒకరితో ఒకరు కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం. ఎందుకంటే మన అందరం చేసేది ఒకటే పని, వి ఆల్ ఆర్ బిల్డింగ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మనం పని చేస్తున్నాం. నాది అని ఎప్పుడైతే వస్తుందో దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ వ్యూ సర్వింగ్ గాడ్. ఎందుకంటే యూ హ్యావ్ టు సర్వ్ గాడ్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో గాడ్. యూ హ్యావ్ టు మేక్ అదర్స్ ఫాలో గాడ్, నాట్ యూ. సో మనం చూసి ఫాలో అయినా సరే అది గాడ్ ని ఫాలో అవ్వడానికి లీడ్ చేసేటట్టు వీ నీడ్ టు హెల్ప్ దెమ్ టు ఫాలో క్రైస్ట్, నాట్ ద సెల్ఫ్. సో ఈ డిఫరెన్సెస్ ని మనం కనుక ఫాలో అవ్వగలిగితే ప్రజెంట్ జనరేషన్ లో వీ కెన్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అంటే మా మినిస్ట్రీ, నా ఫాలోవర్స్, లేకపోతే నా డిసైపుల్స్ అని కాకుండా వి ఆల్ టుగెదర్ కెన్ మేక్ డిసైపుల్స్ ఫర్ గాడ్. దేవుని కోసం మనం డిసైపుల్స్ చేయాలి. అండ్ వి ఆల్ నీడ్ టు హ్యావ్ అ కింగ్డమ్ మైండ్ సెట్. దేవుని రాజ్య వ్యాప్తి కోసం పనిచేస్తున్నాం అన్నది మన మైండ్ లో పెట్టుకొని మినిస్ట్రీ చేయాలి.
ఇది ఏ డినామినేషన్ అన్నా కానీ నువ్వు, లేకపోతే నువ్వు ఎంత పెద్ద మినిస్ట్రీ ఉన్నా నువ్వు, లేకపోతే నీకు ఏదైనా సరే వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, అంటే జనరేషన్ గ్యాప్స్ లో కూడా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓన్లీ వన్ ప్రయారిటీ మనకు ఉంటే ఇట్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఖచ్చితంగా ఖచ్చితంగా. వేర్ దెర్ ఈస్ ఏ యూనిటీ దెర్ ఈస్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మీరు చెప్పింది అది వాస్తవము. అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి సో యూనిటీగా ఉండి సేవ చేయడం వల్ల దేవుడు కూడా సంతోషిస్తాడు మొదటగా. అండ్ దాని ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ విల్ బి డిఫరెంట్ అన్న, మీరేమంటారు? అవును, టోటలీ ఐ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే వెన్ గాడ్ చూస్ టు గివ్, ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చిన్న దానికోసం నేను ఫైట్ చేస్తూ ఉంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మినిస్ట్రీకి వచ్చినప్పుడు విజయవాడ స్టార్ట్ చేసినప్పుడు 150 రూపీస్కి ఒక ల్యాండ్ అద్దెకు తీసుకొని అక్కడ చిన్న పాకేసి మినిస్ట్రీ స్టార్ట్ చేసి చేయొచ్చు. సో మేము అక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మా మైండ్ సెట్, మా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ మంత్ రెంట్ ఎలా కట్టాలి, లేకపోతే ఇట్లా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్. బట్ దేవుని మైండ్ లో మేము తీసుకున్న ల్యాండ్ లో హాఫ్ ల్యాండ్ మేము రెంట్కి తీసుకున్నాం. బట్ దేవుని దృష్టిలో హీ హాస్ ప్లాన్ ద ఫుల్ ల్యాండ్ ఫర్ అస్. పూర్తి ల్యాండ్, అక్కడ బిల్డింగ్ అవన్నీ ఆల్రెడీ ఆయన ముందుగానే చూసి మా కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. సో కొన్నిసార్లు ఏంటంటే మనం దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ని, లేకపోతే దేవుడు మన కోసం స్టోర్ చేసిన బ్లెస్సింగ్స్ ని మనం చూడలేము. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సిచ్యువేషన్స్ బట్టి మనం ఇదే బెస్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు ఏ విషయం మనకు బెస్ట్ ఇస్తాడు. అవునవును, అఫ్ కోర్స్ అన్న. సో హ్యాపీ, చాలా బ్లెస్సింగ్ వర్డ్స్ మీ రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫైనల్లీ అందరికీ ఉన్న ఒక క్వశ్చన్ మార్క్కి నేను ఆన్సర్ పెట్టాలనుకుంటున్నాను ఈ షో ద్వారా. అదేంటి అని అంటే, వేర్ యు ఆర్ లివింగ్? ఐఎమ్ కరెంట్లీ లివింగ్ ఇన్ విజయవాడ. సో నేను ఐ యూస్ టు డూ మినిస్ట్రీ ఇన్ విశాఖపట్నం. వైజాగ్లోనే ఒక చర్చ్ స్టార్ట్ చేశాను ఎంబీపీలో, ది కింగ్డమ్ టార్చ్ బేరర్స్ చర్చ్ అని. యూ కెన్ స్టిల్ ఫైండ్ ఇట్ ఇన్ గూగుల్ మ్యాప్స్ లో ది కింగ్డమ్ టార్చ్ బేరర్స్ చర్చ్ అంటే వచ్చేస్తుంది. సో ఇక్కడ చేశాను. అండ్ దెన్ అవుట్ రీచెస్కి వెళ్తూ ట్రైబల్ మినిస్ట్రీ చేస్తూ, అలాగే బైబిల్ కాలేజెస్లో టీచ్ చేస్తూ I used to leave in Visakhapatnam and do ministry here. Then recently మా డాడీకి కొద్దిగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి తను విజయవాడ మినిస్ట్రీకి కొద్దిగా ఎనర్జీ సరిపోక, ఎందుకంటే బికాస్ ఆఫ్ కీమోథెరపీస్ అండ్ ఆల్ అంత ఎనర్జీ ఉండట్లేదు. సో నేను ఫస్ట్ లాక్డౌన్ ఎండింగ్కి నేను కంప్లీట్లీ విజయవాడ మూవ్ అయిపోయాను. సిన్స్ దెన్ విజయవాడలోనే నేను ఉంటున్నాను, అక్కడే మినిస్ట్రీ చేస్తున్నాను. I'll tell you the game rules again. First round is a Bible quiz round, and second round is a image reveal round, and third round is a suspense round. And so we'll go to the first round, and it's a Bible quiz round, and we'll see you on first round. Yeah. Okay. Yeah, we come into the first round, Anna. In this Bible quiz round, we have a 5 questions. So నేను 5 questions అడగబోతున్నాను బైబిల్లోనివి. సో మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని అడగబోతున్నాను. హగ్గాయి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. హగ్గాయి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 2 chapters. కన్ఫర్మ్ అంటారా? Yeah, it's absolutely right. And we'll go to the second question. yeah. మొదటి రాజుల గ్రంథం అండ్ రెండవ రాజుల గ్రంథం వ్రాసినది ఎవరు? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఫస్ట్ కింగ్స్ అండ్ సెకండ్ కింగ్స్, హూ వాస్ రిటన్ ద బైబిల్? Jeremiah. ఎవరన్నా? Jeremiah. Yeah, it's absolutely right. And we'll go to the third question అన్నమాట. ఇర్మియా అను పేరుకు అర్థం ఏమిటి? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఇర్మియా అను పేరుకు అర్థం ఏమిటి? ఏడుపు. యా, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ విల్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్ అన్నమాట. ఇర్మియా వ్రాసిన 2 గ్రంథాల పేర్లు ఏమిటి? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఇర్మియా వ్రాసిన 2 గ్రంథాల పేర్లు ఏమిటి? ఇర్మియా అండ్ విలాపవాక్యాలు. Yeah, it's absolutely right. And we'll go to the fifth question. Ezra
అనగా అర్థం ఏమిటి? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఇజ్రా అనగా అర్థం ఏమిటి? హెల్ప్, సహాయం. It's absolutely right and congratulations Anna, finally you win this round and we'll go to the second round and it's image reveal round and we'll see you on image reveal round Anna. Yeah, we entered into this second round Anna. In this second round we have a 5 images, so ఈ 5 images కూడా మీకు తెలిసిన వాళ్ళవి అండ్ గొప్ప దైవ సేవకులు అండ్ మీ ఫ్రెండ్స్వే ఉంటాయి. సో వీ కలెక్టెడ్ ఫ్రమ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, మీ యొక్క గ్యాలరీ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ ఇమేజ్ మీకోసం ప్లే చేస్తాను, సో ఎవరనేది చెప్పాల్సి ఉంటుంది. ఓకే అన్న? సో యా, ఫస్ట్ ఇమేజ్ ఈజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. దిస్ ఈజ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న. నేను మినిస్ట్రీలో అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు ఫాలో కానీ లేకపోతే ఒక వ్యక్తిని చూసి ఇలా చెయ్యాలి మినిస్ట్రీ అనుకుంటే అది అబ్సల్యూట్లీ ఎడ్వర్డ్ అన్న ఒకడే. అండ్ ఎడ్వర్డ్ అన్న లాగా ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వన్ సో ఫార్. ఎందుకంటే ద వే అన్న ట్రావెల్ నాకు తెలిసి ఇంకా ఏ సేవకులు ఈ కాలంలో అంత ఇదిగా ట్రావెల్ చేయలేరు. రెస్ట్లెస్గా ట్రావెల్ చేస్తారు అన్న అసలు. అంటే ఇంకా ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. కొన్నిసార్లు అంటే ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాం మేము భీమవరం దగ్గర. సో ఆ రోజు అన్నతో పాటు రూమ్ షేర్ చేసుకున్నాం. సో నైట్ 11:30-12 అయిపోయింది మీటింగ్ అయ్యి మేము భోజనం చేసి పడుకునేటప్పటికి. అన్న 12 నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు ఆన్లైన్లో. ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా పడుకున్నారు. మళ్ళీ ఎక్స్ప్రెస్ 7:38కి మళ్ళీ మినిస్ట్రీ చేస్తారు. ఆ మీటింగ్ అయిపోయింది. మళ్ళీ నైట్ మాతో పాటు విజయవాడ వస్తారు. విజయవాడ నుంచి బయలుదేరి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోయారు. అంటే హంబల్గా ఉండి తను సేవ ఇలా చేయాలి అని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి అనుకుంటే ఎడ్వర్డ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ అన్న నాకు చాలా మెంటర్గా ఉండి చాలా విషయాల్లో గైడ్ చేసి ఈజ్ బీన్ దేర్ ఇన్ ఎవ్రీ మెయిన్ థింగ్ ఆఫ్ మై లైఫ్. He always stood for me. Yeah, it's absolutely right. And, we'll go to the second image Anna. Second image is on screen please. Yeah. That's with M.A. Paul గారు. చాలా మందికి తెలిసే ఉంటుంది M.A. పాల్ గారు. అండ్ చాలా మంచి సేవ చేసి వైజాగ్లోనే క్రైస్ట్ చర్చ్ అని. అంకుల్ కూడా నాకు ఎందుకు M.A. పాల్ అంకుల్ కూడా ఇష్టం అంటే చాలామంది సేవకులకి ఈరోజు ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉండి ఎంకరేజ్ చేసి వాళ్ళని మినిస్ట్రీకి పంపించి వాళ్ళకి హెల్ప్ చేసి చాలా తక్కువ మంది ఈరోజు అలా చేస్తారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళదని ఉంటుంది. కానీ M.A. పాల్ అంకుల్ ఈ సపోర్ట్స్ ఎవ్రీ వన్ అండ్ ఈ ఎంకరేజెస్ ఎవ్రీ వన్. ఆయన మినిస్ట్రీకి చాలా మందిని చాలా ప్లేసెస్కి పంపించారు. అండ్ ఈ పిక్చర్ ఇట్ వాజ్ డ్యూరింగ్ జనవరి అనుకుంటా. అప్పుడు మేము వైజాగ్లో ఒక ర్యాక్ పిక్కర్స్కి డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చాం, గ్రోసరీస్ అన్ని ఇద్దామని. ఆ టైంలో నా లెగ్ డిస్లొకేట్ అయ్యింది, బోన్ డిస్లొకేట్ అయ్యి సర్జరీ చేసినప్పుడు ఈజ్ అ సీనియర్ పాస్టర్ ఇన్ విశాఖపట్నం. అండ్ అంకుల్ ఫోన్ చేసి వచ్చి హోటల్కి వచ్చి చూసి పలకరించి ప్రేయర్ చేసి వెళ్ళారు. అండ్ దట్ షోస్ హౌ హంబల్ హీ ఈజ్. సో చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్స్ చేశారు కానీ ఈ టుక్ టైం తీసుకొని వచ్చి పలకరించి ప్రేయర్ చేసి వెళ్ళారు. సో ఈజ్ అనదర్ పర్సన్ హూ ఐ అడ్మైర్ ఎ లాట్. అంటే సేవ ఎలా చేయాలి అన్నది వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరిని చూసినా సరే అంత నేర్చుకోవటానికి ఉండదు. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చేసుకోవాలి సేవలు. ఫైన్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ విల్ గో టు ద థర్డ్ ఇమేజ్ అన్న. థర్డ్ ఇమేజ్ ఇస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. యా, ఇట్స్ జాన్ వెస్లీ అన్న. సో మేము యాక్చువల్లీ ఆ రోజు కలవాల్సిన సిచ్యువేషన్ లేదు కానీ బట్ దేవుడు ఆ సిచ్యువేషన్ అలా కల్పించారు. సో ఇది డ్యూరింగ్ కృపమేడ సాంగ్ మేము షూట్ చేసినప్పుడు ముందు చాలా రీచ్ అయ్యాం మనం రీచ్ అవటానికి. బట్ వి కుడెంట్ ఏబుల్ టు రీచ్. సో సాంగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ నాకు అన్న దగ్గర నుంచే రిటర్న్ కాల్ వచ్చింది. ఈ సాంగ్ హోసన్న మినిస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ సాంగ్ ఇది. అండ్ ఏసన్న గారి మినిస్ట్రీ స్టార్ట్ అయ్యింది కృపామేడ సాంగ్ ద్వారా అంట.
సో కృపమైన సాంగ్ ద్వారానే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ అయింది. అది మాకు చాలా ఇంపార్టెంట్ సాంగ్. సో సాంగ్ని అప్పుడే రిలీజ్ చేయొద్దు, మేము విజయవాడ బయలుదేరి వస్తాము, విల్ టేక్ ఏ స్మాల్ బిట్, అది కూడా యాడ్ చేసి అప్పుడు రిలీజ్ చేయండి అని చెప్పి అన్న కాల్ చేసి సండే సర్వీస్ చూసుకొని ఇమీడియట్గా బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత మేము వెళ్ళి కలిసి ఆల్మోస్ట్ మాకంటే వీడియో షూట్ చేయడానికి కానీ మాట్లాడడానికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. కానీ ఆ రోజు ఆల్మోస్ట్ 6 to 7 hours మేము కూర్చొని మాట్లాడుకున్నాం అదే రూమ్లో. ఏసన్ గారి రూమ్ అది. ఏసన్ గారి రూమ్లో 7 hours కూర్చొని మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. అన్న ఆయన ఎక్స్పీరియన్స్ దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. కొరియా వెళ్ళినప్పుడు ఎలాగయ్యింది, లేకపోతే వేరే టైం ఎలాగయ్యింది, అండ్ మినిస్టర్ అంటే ఫ్యూచర్ కూడా కలిసి ఇంకా చేద్దాం అన్నట్టు. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టాక్ అండ్ ఇట్స్ మెమరబుల్ డే. Congratulations Anna, and we'll go to the 4th image Anna. Then 4th image is on screen please. దిస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వైజాగ్. మా బ్యాండ్ ఇది. నేను ఎప్పుడు ఆశపడేది ఏంటంటే ఈ బ్యాండ్ విజయవాడలో ఉంటే బాగుండేది అని. మేము డ్యూరింగ్ లాక్డౌన్ చాలా ఆన్లైన్ సెట్స్ చేశాను. వీళ్ళంతా దాంట్లో కొంతమంది పాస్టర్ గారి పిల్లలు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ చర్చెస్లో ప్లే చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం దే ఆల్సో ప్లే అవుట్ సైడ్ అనమాట, బయట కమర్షియల్గా కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు వాళ్ళని చూసి అనుకుంటూ ఉండేవాడిని, దేవుడు ఒక ఆపర్చునిటీ వచ్చి అందరం కలిసి సేవలో ఏదైనా ఎక్కడో చోట వాడబడితే బాగుండు అన్న థాట్ ఉంది. కానీ ఐ నెవర్ థాట్ వాళ్ళు ఇట్లాగా గాస్పల్లో కూడా వచ్చి హెల్ప్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. బట్ లాక్డౌన్ రావటం వలన ఎవరికి ఈ ప్రోగ్రామ్స్ ఏం లేవు. సో మేము అందరం కలిసి కూర్చొని, అది మా ఫ్రెండ్ స్టూడియో శామ్ అని ఉన్నాడు కదా వైట్ షర్ట్, తన స్టూడియో అది. ఆ స్టూడియోలోనే చాలా ఆన్లైన్ సెట్స్ చేసామంటే సమర్పణ్ వర్షిప్ బ్యాండ్ జోయల్ అన్నకు కానీ, లేకపోతే మాకు ఇండివిజువల్గా కానీ చాలా సెట్స్ మేము చేసుకున్నాం. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్. సో నా నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్, నెక్స్ట్ చేయబోయే సాంగ్ మేము మా బ్యాండ్తోనే చేస్తున్నాం, మేము అందరం కలిసి చేస్తున్నాం ఆ సాంగ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ రిలీజ్ ఇన్ నవంబర్ or something like that. We are waiting. And guys, we are waiting. Yeah. We are actually it's coming in 3 or 4 languages. తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం అన్న, తప్పకుండా. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ దిస్ సాంగ్. అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. And we'll go to the 5th image. And 5th image is on screen please. సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నట్టు. దిస్ 2 people ఐ లుక్ అప్ టు దెమ్ ఎ లాట్. వన్ ఆఫ్ దెమ్ ఈస్ కృపాల్ అన్న. నేను డెహ్రాడూన్లో BTS చదువుతున్నాను అప్పుడు, బ్యాచిలర్స్ ఇన్ థియాలజీ చదువుతున్నాను డూన్ బైబిల్ కాలేజ్లో. అండ్ దెన్ ఇట్స్ వెరీ లాంగ్, అంటే ఆల్మోస్ట్ తెలుసు కదా ఉత్తరాఖండ్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 1.5 day అంటే 3 days చేంజ్ అవుతాయి. విజయవాడలో ట్రైన్ ఎక్కితే డెహ్రాడూన్ నేను రీచ్ అయ్యడానికి 3 days మారుతాయి అనమాట. ఫస్ట్కి ఎక్కితే 3rd దిగుతాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా హోమ్ సిక్ ఉండేది. ఆ టైంలో నేను తెలుగు పాటలు వింటూ ఉంటే కృపల్ అన్న సాంగ్స్ వచ్చాయి. నేను అప్పుడే అన్న సాంగ్స్ వింటూ ఉండేవాడిని. సో ఆ సాంగ్స్ అప్పుడు విన్న తర్వాత రెగ్యులర్గా ఆ సాంగ్స్ వింటూ ఆ కైండ్ ఆఫ్ వర్షిప్ అన్నది నేను అడాప్ట్ చేసుకున్నాను అప్పటి నుంచి. సో అప్పటి నుంచి అనుకునేవాడిని, అబ్బాయి పాట ఎవరు పాడారు, ఈ పాటలన్నీ ఎవరు పాడారో ఒకసారి నాకు కలవాలని అనుకునేవాడిని. బట్ ఐ నెవర్ ఈవెన్ ఇమాజిన్డ్ దట్ ఐ విల్ ట్రావెల్ విత్ హిమ్, అన్నతో కలిసి ఉంటాను అని. ఈజ్ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. అండ్ ది అదర్ పర్సన్ ఇస్ సునీత్ అన్న. అండ్ మేము కూడా చిన్నప్పటి నుంచి వి గ్రో అప్ టుగెదర్. అండ్ దేవుని దేవల్ల ఇప్పటికీ మేము కలిసే ఉన్నాం. హీఈస్ ఆల్సో పాస్టర్ సన్. ఇందాక నేను చెప్పాను కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద కొలాబరేషన్. వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళకు ఉంది, మా మినిస్ట్రీ మాకుంది, కానీ ఇద్దరం కలిసి మినిస్ట్రీ చేస్తాము. సో వీ హెల్ప్ ఈచ్ అదర్, వీ గ్రో అప్ టుగెదర్ అండ్ దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ దట్స్ కృపల్ అన్న. అది కూడా అన్న బర్త్డే రోజు, అది కేక్ కట్ చేసిన తర్వాత. సో హ్యాపీ అండ్ ఫైనల్లీ యూ విన్ దిస్ రౌండ్ అండ్ congratulations Anna. And finally, and we'll go to the we'll go to the 3rd round, and it's a suspense round, and we'll see you on suspense round Anna then. Yeah, okay.
Okay, Anna. Finally, we entered into this last round, and it's a suspense round. In this suspense round, we have a 5 audio clips. So we gathered from your gallery. So దానిలో నుంచి ఒక 5 ఆడియో క్లిప్స్ మేము గ్యాదర్ చేసాము. సో ఆ 5 ఆడియో క్లిప్స్ మీకు బాగా తెలిసిన వాళ్ళవి అండ్ మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళవి. సో వాళ్ళు ఎవరనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో షల్ వి స్టార్ట్ దిస్ ఫైనల్ రౌండ్ అన్న? యా అండ్ ఫస్ట్ ఆడియో క్లిప్ ఈజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేను యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు సినిమా ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో నేను రక్షణ పొందుకున్నాను అనుకుంటున్నాను. కానీ యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా మదర్ చాలా చిన్న వయసులో చనిపోయారు. ఆయన 5 years నా ఏజ్ అప్పుడు. నా తల్లి జ్ఞాపకాలు నాకు. దట్స్ రాజా, యాక్టర్ పాస్టర్ రాజా అనాలి. రాజా అన్న ఈజ్ పాస్టర్ రైట్ నౌ. సో మేము 2014లో వి గాట్ కనెక్టెడ్ ఆన్ అవర్ 25th చర్చ్ యానివర్సరీ రోజున కలిసాం. ఎవర్ సిన్స్ దట్ వీ వర్ టుగెదర్. అప్పటి నుంచి చాలా ప్లేసెస్కి మేము వెళ్ళాం. నందిగామ, కోదాడ, మచిలీపట్నం. సో చాలా డిఫరెంట్ ప్లేసెస్లో మేము వెళ్ళి మినిస్ట్రీ చేసాము. ఒకే స్టేజ్ షేర్ చేసుకున్నాము. అండ్ దేవుని దయ వల్ల చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండటానికి, చాలా మందికి బ్లెస్సింగ్ ఉండటానికి వి బోత్ టుగెదర్ we travel to different places and it's an honor and blessing to work with you. Wow. I'm so happy and congratulations, and we'll go to the second audio clip, Anna. Yeah. So then second audio clip is on screen please. దేవుడు కూడా మనల్ని కరెక్ట్ చేసినప్పుడు కొంచెం టైం చాలు. ఆ టైంలో మనకి దేవుడికి లోబడినట్లయితే దేవుడు ఏం చేస్తారంట, ఆ కరెక్షన్ మనం యాక్సెప్ట్ చేసినట్లయితే దేవుడు మనకి తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగంట? తండ్రిగా. సో దేవుడు శాశ్వతమైన ప్రేమలో నన్ను ఎలా ప్రేమిస్తున్నారు, ఒక తండ్రిగా That's the love of my life, my wife. Yeah, she is a very inspirational and motivational speaker. సో మేము ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడల్లా తన థాట్స్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటుంది. అంటే షీ ఫైండ్స్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ మనం చూసి వదిలేస్తూ ఉంటాం, కానీ తన ప్రతి ఆబ్జెక్ట్లో ఇప్పుడు ఒక స్పూన్ కింద పడినా సరే దాంట్లో నుంచి ఒక మెసేజ్ తెస్తుంది. చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట తన థాట్ ప్రాసెస్ అంతా కానీ, తన ఆలోచన కానీ. అండ్ షీ ఈస్ రియల్లీ అ బ్యాక్ బోన్ ఫర్ మీ ఇన్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ అండ్ మినిస్ట్రీ యాజ్ వెల్. అండ్ దట్స్ మై వైఫ్. Yeah. Wonderful and congratulations. And we'll go to the third audio clip, Anna. So then third audio clip is on screen please. Don't be spending too much time with Christians. Here is a warning that I want to sound here. When you are in this campus and you talk about missionary evangelism, missiology and all that, you'll talk about reaching the unreached. But the moment you go to the Christian world, I tell you, there is a big snare and there is a big trap. Is one of my all-time favorite author, speaker. లాస్ట్ టైం మన అంటే ఏసన మినిస్ట్రీస్ వాళ్ళు కూడా పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆర్ స్టాన్లీ గారిని స్పీకర్గా పిలిచారు. అండ్ మేము మా ఇంట్లో అంటే ఏదో మా డాడీ కానీ నేను కానీ మాకు ఒక లైబ్రరీ ఉంది. వీ యూజ్డ్ టు హ్యావ్ ఎ బైబిల్ కాలేజ్. సో మా బైబిల్ కాలేజ్ లైబ్రరీలో ఒక 70% బుక్స్ అన్ని ఆర్ స్టాన్లీ గారివే. అండ్ నేను ఎక్కువ ఫాలో అయ్యే టీచింగ్స్ కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఇట్స్ ఫ్రమ్ ఆర్ స్టాన్లీ గారి బుక్స్ కానీ అండ్ టీచింగ్స్ మేము ఎక్కువ ఫాలో అవుతాం. ఎందుకంటే అవి చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ కీప్ యూ ఆన్ ద రైట్ పాత్ అండ్ రైట్ ట్రాక్. సో ఈజ్ మై ఫేవరెట్ ఆథర్. సో నేను తనని ఒక 3-4 years నుంచి విజయవాడ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ అంకుల్ బుక్స్ రాస్తూనే ఉన్నారు. హోప్ఫుల్లీ అట్లీస్ట్ 2022లో అన్నా సరే ఐ వాంట్ టు అరేంజ్ ఎ పాస్టర్స్ కాన్ఫరెన్స్ విత్ స్టాన్లీ గారు ఇన్ విజయవాడ. Hope we'll see, and yeah. We'll see. Hoping. God bless you. And we'll go to the fourth audio clip, and then fourth audio clip is on screen please. యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు కృపామయుడా నా యేసయ్యా, కృపామయుడా. యా, దట్స్ ఏనోష్, శామీ అండ్ మై సెల్ఫ్. మా ముగ్గురు వాయిసెస్ ఉన్నాయి దాంట్లో. ఈ సాంగ్ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలాగ ఇది స్టార్ట్ అయిందంటే, పిఎల్ పరంజ్యోతి గారు అండ్ మా తాతయ్య వాళ్ళిద్దరూ సేవలో ఉన్నారు.
అండ్ దెన్ మై ఫాదర్ అండ్ స్పర్జన్ రాజు గారు అండ్ ద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మినిస్ట్రీలో ఉన్నారు. నౌ శామీ పచ్చగల అండ్ వి బోత్ ఆర్ ఇన్ ద థర్డ్ జనరేషన్. అంటే మా తాతగారు కలిసి పనిచేశారు, మా పేరెంట్స్ కలిసి పనిచేశారు. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ వన్ దట్ ద థర్డ్ జనరేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ద మినిస్ట్రీ డూయింగ్ ద సేమ్ వర్క్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. అంటే 3 generations కలిసి 2 different ministries బట్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ బోట్. అంటే ఒకే దాని మీద ఉండి ఆయన కొరకు పనిచేయటం అనేది చాలా గ్రేట్. సో దానికోసం అని చెప్పి we were together on this on my first song, and that's Enosh and Sammy. And Enosh kuda ee journey lo chaala close ayipadu. We became very good friends, and ante we can call anytime we want, we message anytime we want. So anta manchi relationship ni Devudu ichadu, and I praise God for that. Wow, wonderful, and congratulations. And we'll go to the final audio clip in this final game show. So we'll go to the 5th audio clip, and 5th audio clip is on screen, please. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గతించిపోవు. ఈ మాటలకి అనుసంధానంగా 21వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 33వ. Yeah, that's my dad. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇట్లాగే ఉంటుంది. కానీ నేను మా డాడీని చూశాను ఎప్పుడు, అంటే మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎంత హంబుల్, ఎంత హార్డ్ వర్కింగ్ అంటే ఏమున్నా లేకపోయినా కింద పడుకుని పోతారు. తింటకున్నా లేకపోయినా, చేయటకున్నా లేకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ సేవ చేసేస్తారు. 7కి అంటే మా డాడీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ టైం, డిసిప్లిన్. నాకు కూడా మా డాడీ చెప్పింది ఏంటంటే, సేవలో ఉంటే 3 విషయాలు నువ్వు పాటించాలి. ఆ 3 విషయాలు నువ్వు పాటించకపోతే నువ్వు సేవ చేయటం మాని. ఏంటి అంటే టైంకు వస్తానంటే టైంకి వెళ్ళిపో. రెండోది మాట. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోకూడదు. మూడోది డిసిప్లిన్. సో మా డాడీ ఈ 3 చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అండ్ అలాగే ఏమీ లేకుండా, సైకిల్ కూడా లేకుండా అద్దె సైకిల్తో మినిస్ట్రీ స్టార్ట్ చేశారు ఫెయిత్ఫుల్గా. అండ్ ఈ రోజు వరకు ఆ ఫెయిత్ఫుల్నెస్ అలాగే ఉంచారు. అంటే చాలామంది ఏంటంటే మారిపోతూ ఉంటారు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కానీ మంచి లైఫ్లోకి వెళ్ళినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, బెటర్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మారిపోతుంటారు. కానీ మా డాడీ యూఎస్ అన్ని ట్రావెల్ చేసి వచ్చినా సరే ఆయన చిన్నప్పటి నుంచి, అంటే ఆయన మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగ ఉన్నారో ఈ రోజుకి అలాగే ఉన్నారు. ఆయన మారలేదు అసలు. సో కాన్స్టెంట్గా దేవుని సేవ ఆయన చాలా కష్టపడి చేశారు. ఇప్పటికీ ఆయన ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన మేము ఆయన సేతయ్య అని పిలుస్తాం. వండర్ఫుల్. అండ్ ఈ సమయంలో దైవ షాపింగ్కి వచ్చేసుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్ని. సో కంగ్రాచులేషన్స్ అన్న, ఫైనల్లీ యూ విన్ దిస్ రౌండ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ద గేమ్ వాజ్ ఓవర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ దిస్ షో. సో please share a few words about this show and how you feel to join with us in this show. Please share a few words. Yeah, and first of all I wanted to thank you for having me here. I think it's been 2 months నుంచి you're asking for this, but ఏదో ఒక ట్రావెల్ మీటింగ్ ఉండి కుదరలేదు. బట్ ఫైనల్లీ we could able to do it now, and it's really a good thought that God gave you for doing this show called Chill Out Show. It's good to share, ఎందుకంటే చాలాసార్లు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి షేర్ చేసుకోవడానికి. బట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ అట్లీస్ట్ కొంతమందికి వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ అన్నది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఐ ఆల్సో ప్రే అండ్ విష్ యూ దట్ మెనీ పీపుల్ విల్ బి బ్లెస్డ్ అండ్ ఎంకరేజ్ త్రూ దిస్ షో, అండ్ గాడ్ బ్లెస్ యూ యాజ్ వెల్. Thank you so much for your compliments and best words and love. And thank you very much Anna for joining with us. ఎందుకనంటే I know how busy you are, and I know how everything what you are doing Anna. సో అయినా కూడా సో బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి నాకు తెలుసు. అయినా కూడా ఆ బిజీ స్కెడ్యూల్స్లో కూడా సో యూ గివెన్ ఎ ఛాన్స్ టు అస్, అండ్ it was so happy and such a joy and happiness with you, and congratulations and thank you so much for joining with us, and thank you so much Anna, thank you so much, and God bless you. God bless you. Thank you so much everybody for watching this show, and we'll come up with the next episode very soon, so stay tuned to Crown Television for more updates, and may God bless you all.